ఎందుకు సార్ మతం నేను అనుకున్నాను సార్, నేను ఒక ట్రావెల్ డ్రైవర్ ను. అందరూ క్రిస్టియన్స్ కిరాయి పోయి ఎందుకమ్మా మీరు మన నుంచి వెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి ఎందుకు పోతున్నారు, మీరు ఎందుకు పోతున్నారమ్మా, నాకు చాలా బాధేసింది సార్. అరే మన చిన్నప్పటి నుంచి పుట్టి మన దేవుళ్ళు మొక్కుని మన నోములు మొక్కుని ఎందుకు పోతున్నాం అంటే లేదండి అదే అన్నది. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇలా ఇన్సిడెంట్స్ వల్లనే ఇలా కుల తక్కువ చూడడం వల్లనే అలానే కొంచెం రెస్పెక్ట్ దొరుకుతుందేమో. అంతే కదా. ఇప్పుడు ఈడ మన కులం మన మతంలో మన హిందూ ధర్మ ప్రకారం మన మతంలో మనకు గౌరవం లేనప్పుడు వేరే మతాలు మనం గౌరవిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఎవరికైనా కూడా అక్కడ పోయి బతుకుదాం అన్న ఆలోచన వస్తుంది కదా. నుంచి ఫీలింగ్ వస్తుంది సార్. ఒకప్పుడు నేను చెప్పేవాని మన హిందూ దూరత్వాన్ని వదలొద్దు, మన హిందువులనే బతకాలి, సచ్చిన దాకా హిందువులక నాకు అనిపిస్తారు. ఏంది ఇందులో బతికి మనం ఒక కులం తక్కువలనా, ఒక దగ్గరికి పోవాలంటే ఆలోచించాలి, ఒక గుడికి పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏం బతుకుతున్నాం సార్ మేము. ఎందుకు సార్ మత మార్పిడి? ఇంత మంది కష్టపడుతున్నారు మత మార్పు కావద్దు అని. ఇంక ఇలా జరుగుతుంది మత మార్పు ఎందుకు సార్? మనసు బాధ చాలా బాధ సార్. ఒకసారి ఏడుపు వస్తుంది. ఎందుకు మేము పుట్టడం తప్ప కులం తప్ప అసలు ఏం సార్ మేము చేసిన తప్పేంది? నేను నీ ద్వారా నా కష్టం నేను చేసుకొని బతున్నా, మేము ఎందుకు సార్ ఇందులో బతకాలి? ఎందుకు మమ్మల్ని చూస్తారు? నా కష్టం నేను చేస్తాను సార్, నా పిల్లలు నేను పెట్టుకుని పోషే స్థాయిలో నేను ఉన్నాను, నేను ఎవరిని చేయి జాపుతలేను, అయినా తక్కువ చూపు చూస్తున్నారు. ఎందుకు సార్? ఎందుకు సార్ కులంలో పుట్టుడు మన తప్ప? కులంలో పుట్టుడే మా తప్పు.